హాయ్ ఫ్రెండ్స్, హరిహర వీరమల్లు సినిమా డైరెక్టర్ అయిన జ్యోతి కృష్ణ గారు మొన్న రీసెంట్గా జరిగిన ట్విట్టర్ స్పేస్లో కొన్ని హైప్ ఎక్కించుకునే విషయాలు అయితే చెప్పాడు అనమాట ఫ్యాన్స్కి. అది నాకు తెలిసి మీలో చాలా మందికి అయితే తెలిసి ఉండదు. కాబట్టి మనం ఈ వీడియోలో ఆ పాయింట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఒక 4 పాయింట్స్ అయితే ఆయన అయితే చెప్పాడు అనమాట ఈ సినిమాలో హైలైట్గా ఉండేవి. దాంట్లో నెంబర్ 1 పాయింట్ ఏంటంటే, ఈ హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ సీన్ ఏదైతే ఉందో అదైతే నిజంగా ఫైర్ బ్లాస్ట్ అని ఆయన అయితే చెప్పాడనమాట. ఇంకా నెంబర్ 2 పాయింట్ ఏంటంటే, ఈ సినిమాలో ఇంటర్వెల్ సీక్వెన్స్ ఒక 10 మినిట్స్ అయితే ఉంటుందంట. ఇది కూడా ఈ సినిమాలో వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్గా అయితే ఉండబోతుందని ఆయన అయితే చెప్పాడు. ఇంక ఈ రెండింటి తర్వాత అసలు ఈ రెండింటి కంటే హైలైట్గా ఉండే సీక్వెన్స్ గురించి ఆయన అయితే మాట్లాడాడు అనమాట. అదేంటంటే, మన థర్డ్ సింగిల్ అయితే రిలీజ్ అయింది కదా, తారా తారా సాంగ్కి ముందు ఒక యుద్ధం నేపథ్యంలో ఉండే ఒక పాట అయితే రిలీజ్ అయింది కదా, అసుర హననం అని. ఆ అసుర హననం సీక్వెన్స్ ఏదైతే ఉందో నిజంగా అదైతే అవుట్ స్టాండింగ్ సీక్వెన్స్ అంట. కొన్ని సంవత్సరాలు సినిమా రిలీజ్ అయిన తర్వాత కొన్ని సంవత్సరాల సీక్వెన్స్ని అయితే మన ఆడియన్స్ అయితే గుర్తుపెట్టుకుంటారంట. అంత బాగా ఆ సీక్వెన్స్ అయితే వచ్చిందంట. అంత బాగా ఆ సీక్వెన్స్ని మన పవన్ కళ్యాణ్ గారు అయితే తీర్చిదిద్దారంట. నిజంగా అదైతే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని ఆయన అయితే చెప్పాడు. ఇంకా ఈ 3 పాయింట్స్తో పాటు సినిమాలో క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ ఏదైతే ఉందో అదైతే మనం ఎవ్వరం కూడా ఎక్స్పెక్ట్ చేయమంట. సెకండ్ పార్టీకి లీడ్ ఇస్తూ ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే ఉండదన్నమాట. నిజంగా ఆ క్లైమాక్స్ ట్విస్ట్ కూడా చాలా బాగా వర్కౌట్ అయిందని, చాలా బాగా వచ్చిందని ఆయన అయితే చెప్తున్నాడు అనమాట. మన ట్విట్టర్ స్పేస్లో ఆయన అయితే చాలా కాన్ఫిడెంట్గా అయితే మాట్లాడాడు. ఈ 4 పాయింట్స్ నొక్కి అయితే ఆయన అయితే చెప్పాడనమాట సినిమాలో హైలైట్ అవుతాయని. మరి అసలు హైలైట్స్ అయితే ఉన్నాయి సినిమాలో, ఇవన్నీ మనందరికీ తెలిసిందే. ఇంకా వీటితో పాటు కుస్తీ సీక్వెన్స్ కావచ్చు, ఇంకా కొన్ని సీక్వెన్స్లు అయితే ఉన్నాయి అనమాట. ఇవన్నీ దాచుకొని వీళ్ళు ఎప్పుడు చూపిస్తారు అని మీకు డౌట్ అయితే రావచ్చు. జూన్ 12న అయితే సినిమా రిలీజ్ అవుతుంది కదా, నాకు తెలిసి అన్ని థియేటర్లోనే అనమాట. అన్ని థియేటర్లు అంటే కుదరదు అనమాట. ఖచ్చితంగా వీలైనంత త్వరగా ట్రైలర్ అయితే రిలీజ్ చేయాల్సిందే. ఖచ్చితంగా సినిమా పైన బజ్ అయితే పెంచాల్సిందే. ఇన్నిసార్లు ట్రైలర్ రిలీజ్ చేయాలని నేను ఎందుకు అంటున్నానంటే, చెయ్యాలి కాబట్టి. ఇంకా కొంతమంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి చెప్పేది ఏంటంటే, కొంతమంది హరిహర వీరమల్లు సినిమా రిలీజ్కి రెడీగా ఉన్నా సరే ఓజీ సినిమా గురించి ఎక్కువగా అయితే వెయిట్ చేస్తున్నారు. అంటే దాంట్లో ఎటువంటి తప్పు అయితే లేదు, ఎవరికే ఇంట్రెస్ట్ అయితే దాని గురించి అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా అది పక్కన పెడితే నేను ఒక పాయింట్ అయితే చెప్తాను. ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చేసే రోల్ ఏదైతే ఉందో అది ఆయన ఫ్యూచర్లో అనుకున్న చేయగలరేమో కానీ హరిహర వీరమల్లు లాంటి సినిమాని ఆయన ఫ్యూచర్లో అయితే చేయలేడు. ఇదే ఆయన కెరియర్లో వన్ అండ్ ఓన్లీ ఈ టైప్ సినిమాకి అయితే ఉండబోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాని అయితే సెలబ్రేట్ చేసుకోండి. ఆ హరిహర వీరమల్లు క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోండి. ఇంకా ఈ సినిమా కోసం వీళ్ళు చేస్తున్న ప్రమోషన్లు ఏంటో తెలుసా, రోజుకొక పోస్టర్లు అయితే వదులుతున్నారనమాట. ఆ పోస్టర్లతో అయితే పని అయితే జరగదు. ఖచ్చితంగా ట్రైలర్ అయితే రిలీజ్ అవ్వాల్సిందే. నేను ఇన్నిసార్లు ఎందుకు ట్రైలర్ రిలీజ్ అవ్వాలని ఎందుకు చెప్తున్నానంటే, అది అవ్వాలి కాబట్టి. మళ్ళీ చెప్తున్నా, అది అవ్వాలి కాబట్టి. అది ఎందుకో మీకు తెలుసు నేను ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానో. ఖచ్చితంగా జూన్ 1st వీక్లో కాదు, జూన్ 4th లోపే ట్రైలర్ అయితే రిలీజ్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. మీరు కూడా కోరుకోండి, వస్తుంది. ఇంకా మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్న 4 ఎపిసోడ్స్లో నేను బాగా ఎగ్జైటెడ్గా ఉన్న ఎపిసోడ్ ఏంటంటే అసుర హననం ఎపిసోడ్ అనమాట. ఎందుకంటే దాన్ని కొరియోగ్రఫీ చేసింది మన పవన్ కళ్యాణ్ గారు కాబట్టి అసలు అది స్క్రీన్ మీద ఎలా ఉండబోతుంది అనే పాయింట్ గురించి నేనైతే చాలా అంటే చాలా బాగా వెయిట్ చేస్తున్నా. మరి మీరు దేని గురించి వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.